ఎందుకు అంబానీలు, ఎందుకు అదానీలు, వీళ్ళెందుకు బిట్కాయిన్ తర్వాత క్రిప్టో కరెన్సీలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, ఒక పొలిటీషియన్స్ ఎందుకు ఇన్వెస్ట్ చేయట్లేదు, ఒక ఫిల్మ్ స్టార్స్ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. ఈ క్రిప్టో కరెన్సీ కానీ బిట్కాయిన్ కానీ ఓన్లీ ఎవరిని చీట్ చేయడానికంటే ఏం తెలియని ఒక మధ్య తరగతి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదనే ఈ ప్రతాపం, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని కాజేయడానికే ఈ క్రిప్టో కరెన్సీ. హే గాయస్, వెల్కమ్ టు ఓకే మామ. సో ఈరోజు ఏంటంటే నేను ఒక చిన్న స్కామ్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఆ స్కామ్ ఏంటిదంటే బిట్కాయిన్ లేకపోతే మనకు ఇక్కడ చెప్పుకునే క్రిప్టో కరెన్సీ స్కామ్. సో ఇది చాలామందికి తెలిసినప్పటికీ ఈ స్కాములో అందరూ ఇరుక్కొని పోతున్నారు. అసలు అది ఎట్లా ఇరుక్కపోతున్నారు, మరి దానిలో ఇరుక్కోకుండా మాయలో పడిపోకుండా మనం ఏం చేయాలి అనేది చిన్న డిస్కషన్ చేద్దాం. అసలు ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఏంటంటే మనకు ఒక తెలియని మాధ్యమం. ఎందుకంటే మనం చిల్లర 1 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్, తర్వాత నోట్స్, తర్వాత ఇప్పుడిప్పుడే యూపీఐ పేమెంట్స్, డిజిటల్ పేమెంట్స్కి వచ్చినాం. సో అడ్వాన్స్ లెవెల్లో క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ అనేది ఉండేసరికి మనకు అంత అవేర్నెస్ తెలియదు. సో చిన్నగా మనకి ఏదైనా యూపీఐ పేమెంట్లోనే ప్రాబ్లం వస్తే అక్కడే స్టక్ అయిపోతాం. సో అట్లాంటిది ఒక తెలియని ఒక పేమెంట్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం. ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు మనకి ఎంత వస్తుంది, అసలు ఈ ప్రాఫిట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇంత ప్రాఫిట్ మనకెట్లా ఇస్తుండు, అసలు తీసుకున్నవానికి ఇంత ప్రాఫిట్ వచ్చినప్పుడు ఒక ₹1,00,000 పెడితే 10 లక్షలు వస్తుంది అన్నప్పుడు పెట్టే క్యాండిడేటే మందిని ఎందుకు చేంజ్ చేసుకోవడం? వాడు ఒక 10 రోజులు పెట్టిన తర్వాత వానికి ₹1,00,000 వానికి వస్తాయి. తర్వాత అదే డబ్బుని వాడు రొటేట్ చేసుకుంటూ మొత్తం వాడే పెట్టుకోవచ్చు కదా. మరి ఎందుకు మంది మీద రుద్దేస్తున్నారు? మరి దీనిలో అంత ప్రాఫిట్ ఉంటే ఎందుకు అంబానీలు, ఎందుకు అదానీలు, వీళ్ళెందుకు బిట్కాయిన్ తర్వాత క్రిప్టో కరెన్సీలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, ఒక పొలిటీషియన్స్ ఎందుకు ఇన్వెస్ట్ చేయట్లేదు, ఒక ఫిల్మ్ స్టార్స్ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, వాళ్ళు ఎందుకు ల్యాండ్స్ మీద కానీ అసెట్స్ మీద కానీ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? ఎందుకంటే ఈ క్రిప్టో కరెన్సీ కానీ బిట్కాయిన్ కానీ ఓన్లీ ఎవరిని చీట్ చేయడానికంటే ఏం తెలియని ఒక మధ్య తరగతి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదనే ఈ ప్రతాపం, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని కాజేయడానికే ఈ క్రిప్టో కరెన్సీ. ఈ దందా లోపల చాలామంది తెలిసిన వాళ్ళే, గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్లు, పోలీసులు, ఇంకా ఐటీ ఎంప్లాయీస్ అందరికీ తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్లో లాభాలు వస్తాయి. ఎవరికి వస్తాయి తెలుసా? ఫస్ట్ ఎవడైతే దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడో ఫస్ట్ ఒక్కరిని చూసి ఇంకొకరిని చూసి ఇంకొకడు, ఇట్లా 10 మంది దాకా ఎవడైతే ఉంటుందో వాళ్ళకి లాభాలు వస్తాయి. వాడు ఇల్లు కొంటాడు, కారు కొంటాడు. ఎందుకంటే వాళ్ళనే మనం ఎగ్జాంపుల్ తీసుకొని మిగిలిన 100 మందిని 1000 మందిని దీనిలో చేర్పియాలి కదా. మరి అట్లా చేర్పించినప్పుడు ఏమైంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటాం, ఈ 10 మందికి ఒక్కొక్కడికి నెలకు 1,00,000 2 లక్షలు వస్తున్నాయి అనుకుందాం. ఒక సంవత్సరానికి వాడికి 2 లక్షలు వచ్చినాయంటే 24 లక్షలు వస్తున్నాయి అనుకుందాం. ఓకే, ఇట్లా 10 మందికి వచ్చినాయంటే 24 లక్షలు ఇంటూ 10 2,40,00,000. ఒక్కొక్కరిని చూసి ఒక 100 మంది జాయిన్ అయినా వాడు నెలకు ₹1,00,000 పెట్టినా, అంటే వాడు ఇన్వెస్ట్మెంట్ ₹1,00,000 పెట్టినా 100 ఇంటూ 1,00,000 10 కోట్లు, 10 కోట్లు ఇంటూ 100 ఎన్ని అవుతాయి? సో మనకు చూపించేది ఇంత, వాడు తీసుకునేది ఇంత. మరి వీళ్ళందరికీ డబ్బులు రావా అంటే వస్తాయి. ఎప్పటిదాకా వస్తాయి? ఫస్ట్ వీక్ మొత్తం వచ్చేస్తాయి. మనకు ఫస్ట్ వీక్ రాగానే మనకి ఏమనిపిస్తుంది ఎరికైనా, అరే నేను పెట్టిన డబ్బులు నాకు వస్తున్నాయి. మళ్ళీ దీనిలో కూడా కొన్ని స్కీములు ఉంటాయి. నీకు ₹1,00,000 పెట్టినావు అనుకో, రోజు 5,000 ఇస్తాం. ఈ 5,000 డాలర్ల రూపంలో ఉంటుంది. ఇది ఓన్లీ $100 అయితేనే నువ్వు విత్డ్రా చేసుకోవచ్చు, లేకపోతే వేసుకోలేవు. సో ఈ $100 అయ్యేదాకా నువ్వు వెయిట్ చేయాలి, లేకపోతే ఇది $500 అయ్యేదాకా నువ్వు వెయిట్ చేయాలి, లేకపోతే దీనిలో నుంచి నువ్వు విత్డ్రా చేసుకుంటే డిడక్షన్స్ కట్ అవుతాయి. సో ఇట్లాంటివి ఉంటాయి. మళ్ళా దీనిలో కూడా ఎట్లుంటుంది, ఇట్లా నేను ఒక 5 డేస్ 10 డేస్ 15 డేస్ మీ డబ్బులు మీకు 1 రోజుల లోపల రిటర్న్ వస్తాయి. మిగిలిన 6 నెలలు ఏవైతే ఉంటాయో, అంటే మొత్తం 6 మంత్స్ టైం పీరియడ్ ఇస్తారో, ఈ 6 నెలలంతా మనకు ఫ్రీయే. అంటే మనం పెట్టిన డబ్బులు నెలలో వస్తాయి. ఈ ₹1,00,000 కనుక నువ్వు ఇన్వెస్ట్ చేస్తే నెల లోపల ₹1,00,000 వస్తాయి. ఇంకా 5 నెలలంతా మొత్తం ఫ్రీ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్టిన డబ్బులు కనుక నెల లోపల రిటర్న్ వచ్చినాయా అనుకుందాం, మనం చాలా అదృష్టవంతులం. కానీ నెల లోపల రాలేదనుకో, అక్కడ ఒక స్టక్ అయిపోతాం. ఒకవేళ వచ్చినాయి అనుకో, అయినా కూడా మనం లాస్ అవుతాం. ఎట్లనో తెలుసా? ఎందుకంటే నెల రోజులు వాని దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం కాబట్టి వాని మీద మనకు నమ్మకం వస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు వాడు డబ్బులు వేస్తాడు. డబ్బులు వేసినప్పుడు నెల రోజులకు మనం పెట్టిన 1,00,000కి ఇంకెక్కువ ఉంటాయి కాబట్టి, అరే వీడు జెన్యునే,
వీని దగ్గర పెట్టవచ్చు అని చెప్పేసి ఈ ₹1,00,000 చలో నెలకు 5,000 ఎందుకు వస్తున్నాయి, రోజుకి 5,000 ఎందుకు వస్తున్నాయి, ₹1,00,000 పెడితే వస్తున్నాయి. కాబట్టి ఈ 1,00,000 ప్లస్ ఇంకో 1,00,000 రెండు కలిపి పెట్టేస్తాం. అప్పుడు ఏమైంది, మనకు రోజుకు 10,000 వస్తాయి అనుకుంటారు. సో ఇట్లనే మీ డబ్బులు మీకు రావు, మీరు దానిలోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటారు. అట్లా నెలలు గడుస్తూ ఉంటాయి. గడిచిన తర్వాత ఒకానొక టైం లోపల ఒక 6 months పీరియడో లేకపోతే ఒక 1 year పీరియడో వాడు ఒక టార్గెట్ పెట్టుకుంటాడు. ఎంత అంటే ఒక 1,000 కోట్ల, 5,000 కోట్ల, 10,000 కోట్ల, 100 కోట్ల అట్లీస్ట్ ఆ టార్గెట్ నిండేదాకా మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తూ ఉంటాడు. మీరు మళ్ళీ ఇందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, వాడు రిటర్న్ ఇస్తూ ఉంటాడు. ఒక్కరోజు చూసుకుంటాడు. చూసుకొని ఈ వీక్లో మన కంపెనీ యానివర్సరీ సందర్భంగా మనం ఒక్కొక్కరు ఒక ₹1,00,000 కనుక ఇన్వెస్ట్ చేసారు అనుకోండి, వానికి ఎవడైతే రిఫర్ చేస్తాడో ఇమీడియట్గా 5,000, 10,000 వానికి రిఫరెన్స్ కింద వస్తాయి. మళ్ళీ ఈ ₹1,00,000కు మీకు 5,000 ఇచ్చినాం కదా, ఇప్పుడు 10,000 నుంచి 15,000 పర్ డే వస్తాయి. ఇది మీకు 6 నెలలు అని చెప్పినాం కదా, 1 year దాకా వ్యాలిడిటీ ఉంటుంది. మళ్ళీ దీంతోపాటు ఎక్స్ట్రాగా మీకు ఎక్స్ట్రాగా పర్ డే అడిషనల్గా ఈ ఆఫర్లో అంటే యానివర్సరీ సందర్భంగా మీరు జాయిన్ అయ్యారు కాబట్టి ఇంకా అడిషనల్గా 2,000 వస్తాయి అంటారు. ఇంకా అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే వీడు జెన్యూను, సో నేను పెడతా, మా ఫ్యామిలీలో అందరికీ పెడతా, మా అమ్మది పెడతా, నాన్నది పెడతా, మా ఫ్రెండ్స్ది పెడతా. సో ఇట్లా అందరితో పెట్టిస్తాడు. ఈ టైం దాకా వాడు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసిండో 10 కోట్లు, 20 కోట్లు మీకు రిటర్న్ వచ్చినా కూడా ఆ సింగిల్ డే ఏదైతే ఉంటుందో మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం వాడికి టర్న్ ఓవర్ కింద నిండిపోద్ది. అంటే వాడి కడుపు నిండిపోద్ది. 100 కోట్ల, 1000 కోట్ల, 500 కోట్ల, రైట్? సో అట్లా నిండిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే మన దగ్గర ఎక్కువ మంది యూజర్స్ వచ్చి, ఎక్కువ మంది కస్టమర్స్ వచ్చి చాలా అప్లోజ్ వచ్చింది కాబట్టి ఈ ఆఫర్ని ఇంకో 1 week పెంచుతున్నాం, సో ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి అంటాడు. సో అప్పుడు మీరేం చేస్తారంటే అరే ఇంకా ఉందంట, చలో మళ్ళీ జాయిన్ అవ్వండి అని చెప్పేసి మళ్ళీ ఇంకొంతమందిని తీసుకొచ్చేస్తాం. మరి అప్పుడేమైతే తెలిసినా ఒక 1 week దాకా మీ డబ్బులు మీకు ఇస్తాడు. మళ్ళీ 1 weekలో మళ్ళీ మీరు రిటర్న్ పెడుతూనే ఉంటారు, ఈ ఆఫర్ మళ్ళీ రాదేమో అనుకొని. సో అట్లా పెట్టినప్పుడు నెక్స్ట్ వీక్ ఏం చేస్తారంటే ఒకటి సర్వర్స్ అన్ని క్రాష్ అయినాయి. సో బ్యాంక్ సైడ్ నుంచి ఇన్ని పేమెంట్స్ వచ్చేసరికి ఆ బ్యాంక్స్లో పేమెంట్స్ని హోల్డ్ చేసిరు. ప్లీజ్, ఎందుకంటే మీ వ్యాలెట్లోకి డబ్బు యాడ్ అవుతుంది కానీ మీరు విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అనేది బ్యాంక్స్ దగ్గర హోల్డ్ చేసిర్రు. సో లెట్స్ వెయిట్ అంటే ఒక 1 week దాకా ఆగండి అంటారు. ఈ 1 weekలో కూడా మనం గొర్రెలాగా నమ్మేసి ఆ 1 weekలో పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత ఈ 1 week పేమెంట్స్ అన్నీ అలాగే ఉండిపోతాయి. ఈ వాలెట్లో డబ్బులు ఎవడైతే ఉన్నాయో ఆ డబ్బులు మొత్తం మీకు కనిపిస్తాయి కానీ ఆ డబ్బులు మొత్తం వాడి అకౌంట్లోనే ఉంటాయి, మీరు విత్డ్రా చేసుకోవడానికి ఉండదు. తర్వాత లాస్ట్లో ఇంకొక చిన్నగా అంటే ఇంకా వెళ్ళిపోయే ముందు కూడా చిన్న స్కామ్ చేసి వెళ్ళాలి. ఏంటంటే ఇప్పటికీ ఏంటంటే మీ అందరి డబ్బులు మీ వాలెట్లో అలాగే ఉన్నాయి, కానీ మీరు రిఫరెన్స్ కింద ఒక 5,000 మీరు కట్టిరంటే మీ అకౌంట్కి యాడ్ అయిపోయి మళ్ళీ అది బ్యాంక్ సైడ్ నుంచి యాక్టివేట్ అవుతుంది. మీరు కట్టిన డబ్బులు 5,000 ప్లస్ మీ వాలెట్లో ఉన్న డబ్బులు మళ్ళీ మీరు విత్డ్రా చేసుకోవచ్చని మళ్ళీ చెప్తాడు. సో మీరేం చేస్తారంటే ఇంకా ఫైనల్ ఎట్లాగో డబ్బులు అందులోనే ఉన్నాయి కాబట్టి అన్నీ మూసుకొని మీరు మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఫైనల్గా వాట్సాప్ గ్రూపు క్లోజ్ అవుద్ది, ఫైనల్గా ఫోన్ నెంబర్లు కట్ అవుతాయి. ఎవడైతే బిట్ కాయిన్ ఆ కాయిన్ ఈ కాయిన్ అన్నాడో వాడు జెండా ఎత్తేసి ఫారెనో ఏటో లండనో చెక్కేస్తాడు. ఫైనల్గా మిగిలిపోయేది ఎవడంటే ఫస్ట్ ఎవరిని చూసి అయితే జాయిన్ అయ్యారో వాడు ఇల్లు కట్టుకొని కారు కట్టుకొని ఎక్కడో హైదరాబాద్లో వెళ్ళిపోతాడు. వాడిని చూసి మీరు బక్రాయి మందిని ఎప్పుడైతే జాయిన్ చేస్తారో వాళ్ళందరూ మీ మీదకి వచ్చేస్తారు. సో దీనిలో అందరూ కలిసికట్టుగా చేసుకున్నది, ఎందుకంటే మీకు లాభం రాలేదని కాదు, ఒకానొక దశలో లాభం వస్తుంది, కానీ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే దాన్నే తీసుకుపోయి మళ్ళీ దానిలోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో అట్లాంటప్పుడు మీరు ఖచ్చితంగా బిట్ కాయిన్ కానీ క్రిప్టో కరెన్సీ కానీ ఏదన్నా కానీ ఫైనల్గా మీకు వచ్చేది లాసే. క్రిప్టో కరెన్సీలో మీకు గనక లాభం వచ్చుంటే మీరు పెట్టింది 1,00,000, 5,00,000, 10,00,000 అయ్యుంటే మీకు వచ్చుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయండి, మళ్ళీ తిరిగి ఇన్వెస్ట్ చేయకండి. ఒకవేళ మీకు మళ్ళీ అంటే ఎవరైనా వచ్చి ఇన్వెస్ట్ చేయాలి అనిపించింది అని ఎవరైనా చెప్పారనుకో, ప్లీజ్ అవాయిడ్ ఇట్, మీరు అవాయిడ్ చేయండి అనవసరంగా. అంటే ఇది మీ సెల్ఫ్, ప్లీజ్ అవాయిడ్ చేయండి. దానివల్ల మాత్రం ఖచ్చితంగా మీకు ఫైనల్గా లాస్ అవుతారు. ఎందుకంటే వాడిని గుడ్డిగా నమ్ముతాడు, వాడు మిమ్మల్ని లాస్ట్లో దెబ్బయిస్తాడు. ఓకేనా? సో మీరు చూడొచ్చు ఈ మధ్యలో అంటే నార్మల్గా జగిత్యాల కేంద్రంగా, నిజామాబాద్ కేంద్రంగా
టీచర్సు, లైక్ పోలీస్ డిపార్ట్మెంటు, చాలామంది దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. తెలియదు నాకు కాదని కాదు, అందరికీ తెలుసు. అయినప్పటికీ ఎట్లయినా పోతాయి, కానీ ఏమో వస్తాయేమో అని చెప్పేసి చాలామంది అంటే ఇది ఒక మాఫియా లాగా అనుకో, దీని లోపల దీనికి అడిక్ట్ అయిపోతున్నారు. సో మళ్ళీ విషయం ఏంటంటే కొన్ని డబ్బులు పెట్టిన తర్వాత ఎక్కడి నుంచి వస్తే రావు. కొందరైతే ఇంకా అప్పులు చేసి తీసుకొచ్చి పెడుతున్నారు, కొందరు ఇల్లు జాగాలు అమ్ముకొని పెట్టేస్తున్నారు, ఇంకా కొందరైతే సూసైడ్ చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. 2 కోట్లు 5 కోట్లు ఇట్లా లాస్ అయిపోయి. దయచేసి మీకు గనక ఎవడన్నా క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ ఇది సూపరు, నేను తోపు అంటే సో వాళ్ళని ఎంజాయ్ చేయమనండి. మీరు మాత్రం అట్లాంటి వాటి జోలికి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండండి. ఇదైతే నా అడ్వైస్. మీరు వింటే బాగుపడతారు, వినకపోతే మాత్రం యాజ్ యూ విష్. ఇందులో అంటే మీకు కనుక ఎవరైనా ఈ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్లో కానీ ఏదైనా లాస్ వచ్చింది అంటే మాత్రం ఒకసారి అందరికీ అవేర్నెస్ ఉంటుంది. మీరు కింద కామెంట్ చేయండి, మీరు ఎంత లాస్ అయ్యారు, ఏంటిది అసలు, ఇది ఎట్లా జరిగిందనేది. ఓకే, మీలో ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా సరే క్రిప్టో కరెన్సీలో ఎక్కడొక దగ్గర చీటింగ్ కానీ స్కామ్ కానీ జరుగుంటే దయచేసి కింద కామెంట్లో పెట్టండి. సో మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినా పర్వాలేదు, నేను మీకు కాంటాక్ట్ అవుతాను. మీకు ఏ స్కామ్ జరిగింది ఏంటనేది. డబ్బులు మాత్రం వెనక్కి రావు, బట్ ఏంటంటే మీకు జరిగిన స్కామ్ని బయటకు ఫోకస్ చేస్తే ఇంకా ఎవరైనా సరే ఇట్లాంటి స్కామ్లల్లో మోసపోకుండా ఉంటారని చెప్పేసి సో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ స్కామర్స్. ఓకే, సో మనం ఇంకో కొత్త అంటే ఇట్లాంటి స్కామ్ కాకుండా ఇంకో కొత్త స్కామ్ తోటి అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ, బాయ్. థ్యాంక్ యూ.